శ్రీనివాస్ గౌడ్ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరూ ఇక్కడ మనమేంటి, మన గుర్తింపు ఏంటి, మనమేంటి, వీఆర్ గౌడ్స్. జై గౌడ్. చేతులు ఉన్న వాళ్ళు చేతులు లేపండి. జై గౌడ్, జై గౌడ్, జై జై గౌడ్, జై గోపా. సో మనం గౌడ గారినే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందరూ గమనించాలి. నా పేరు జీవి శ్రీనివాస్ గౌడ్, కానీ నేను డిపార్ట్మెంట్కి వచ్చినాక జీవి శ్రీనివాస్ అనేది అరే శ్రీనివాసే ముందు వస్తుంది, నేను గౌడ్ అనేది ముందు రావాలి, నా పేరే చేంజ్ చేసుకున్నాను. జీవిఎస్ గౌడ్, డిపార్ట్మెంట్లో జీవిఎస్ గౌడ్ అనుకుంటున్నాను. సో ఇంత అభిమానం ఎందుకంటే గౌడ హాస్టల్ వల్లే మేము ఒక స్థాయికి రాగలిగాము, ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాము. దాదాపు ఈ గౌడ హాస్టల్ మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఒక 50-60 మెంబర్స్ అందరం కనెక్టెడ్ ఉన్నాము. మేము సంఘ సేవ చేస్తున్నాము. మన ముఖ్యంగా విద్యార్థులకు ఫ్రీ మెస్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, దాదాపు ఇప్పుడు 100 పైన మా ద్వారా మేము సహకరించడం వల్ల 100 పైన జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మెడికోస్ ఉన్నారు, పోలీసు ఎస్ఐస్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, మొన్న గ్రూప్ 4 వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇంకా చేయాలి. మన ద్వారా ఒక 10 మంది డెవలప్ కావాలి. అప్పుడు అంటే మన పెద్దలు చాలా పూర్వకాలం నుంచి చాలా కష్టపడి కులవృత్తి చేస్తూ చెట్టు మీద నుంచి పడుతూ మనని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మనం ఇంకా దానికి ఇంకో 10 రెట్లు ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇదొకటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గౌడ అనేది మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తారు? మీకు జాబ్ వచ్చింది, నేమ్ ప్లేట్ పెట్టుకోండి, రామా ఉంది, పక్కన గౌడని పెట్టుకోండి. దానికి ఎవరు ఆపరేషన్ చెప్పారు. అది ఎందుకంటే మనం కొనడానికి ఎవరు వచ్చిన వాళ్ళు గౌడ్ అంటే ఇంకా ఆత్మీయంగా వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్రీగా చెప్తారు. మన వాళ్ళకు ఒక ఈగో ఉంటుంది, అది నేను వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనేది ఈగో ఉంటుంది. అని మన వాళ్ళు అనుకోండి ఫ్రీగా వచ్చి చెప్తారు. సో నా రిక్వెస్ట్ గౌడ్ అనేది మీరు కంపల్సరీ పెట్టుకోండి. అదేవిధంగా గోపా ద్వారా మేము చేసేది ఏంటంటే కనెక్టివిటీ, కలుసుకుందాం, తెలుసుకుందాం, సహకరించుకుందామని అనేది మా స్లోగన్. సో మీరందరూ ఇట్లా చేసి మన కులానికి అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.